బ్రూస్ లీ కొడుకు కూడా షూటింగ్లో ప్రమాదవశాత్తు చనిపోయాడని మీకు తెలుసా? బ్రూస్ లీ 70s హాంకాంగ్ అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఒక ప్రకంపన, ఒక ప్రభంజనం, ఒక సంచలనం. మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన ఘనుడు. ప్రత్యేకించి నాన్ చాక్ తిప్పడంలో అతన్ని మించిన మునగాడే లేడు. బక్కపల్చగా కనిపించిన రాతి లాంటి వల్లుతో బండరాలనైనా పిండి చేసే పంచ్ పవర్తో కష్టసాధ్యమైన పోరాట విన్యాసాల్ని తెర మీద అతి సహజంగా చూపించి ప్రపంచ ప్రేక్షకుల్ని తన వైపుకు తిప్పుకున్నాడు. జీట్ కుండో అనే మార్షల్ ఆర్ట్స్ ను స్వయంగా కనిపెట్టడమే కాకుండా కుంఫును, కరాటేను కూడా అతి సునాయాసంగా తెర మీద చేసి యాక్షన్ సీన్స్ ను పండించేవాడు. అతడు తెర మీద ఫైట్ చేస్తుంటే అప్పటి ప్రేక్షకులు కళ్ళార్పకుండా చూసేవారు. కేవలం 5 సినిమాలతో ప్రపంచ తెరకు సూపర్ స్టార్ అయ్యాడు బ్రూస్ లీ. హాంకాంగ్ సినిమాల్ని హాలీవుడ్లో నిర్మించడంలో ఆయన కృషి చాలా ఉంది. ఆయన ఆఖరి సినిమా 1973లో వచ్చిన ఎంటర్ ది డ్రాగన్. ఈ సినిమా ముగింపు దశకు వస్తుందనగా బ్రూస్ లీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ. బ్రూస్ లీకి బ్రాండన్ లీ అనే ఒక కొడుకు, షానన్ లీ అనే ఒక కూతురు. వీరిద్దరూ నటులే. బ్రాండన్ లీ కూడా తన తండ్రి బాటలోనే నడిచాడు. మార్షల్ ఆర్ట్స్లో తర్ఫీదు పొందాడు. 1986లో కుంఫు అనే ఒక టెలివిజన్ మూవీతో నటనా రంగంలోకి అడుగుపెట్టాడు బ్రాండన్ లీ. ఆ తరువాత 1990లో లెగసీ ఆఫ్ రేజ్ అనే మూవీతో వెండి తెర మీదకొచ్చాడు. తర్వాత షో డౌన్ ఇన్ లిటిల్ టోక్యో, రాపిడ్ ఫైర్ లాంటి యాక్షన్ సినిమాలతో అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు. ఇంతలో ది క్రౌ అనే సినిమా అతన్ని మృత్యువులోకి నెట్టేసింది. అదెలా జరిగిందంటే 1993 నార్త్ కరోలినాలోని విల్లింగ్టన్లో ఒక స్టూడియోలో ది క్రౌ అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. మైకెల్ మేసీ అనే నటుడు బ్రాండన్ లీను ఒక రివాల్వర్తో కాల్చే షాట్. ఇలాంటి సన్నివేశాల్లో బుల్లెట్స్లో గన్ పౌడర్ నింపరు. ఖాళీ బుల్లెట్స్ను పేల్చితే కాల్చిన ఎఫెక్ట్ నిస్తాయి. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని 2 అసిస్టెంట్స్ బ్రాండన్ లీకిచ్చే రివాల్వర్లో ఒరిజినల్ రౌండ్స్నే పెట్టారు. ఇది కావాలని చేశారో లేక పొరపాటున చేశారో తెలియదు, కానీ చాలా తక్కువ డిస్టెన్స్లో కాల్చడం వల్ల ఒక రౌండ్ బ్రాండన్ లీ పొత్తి కడుపులోకి దూసుకుపోయింది. విపరీతంగా గాయపడిన బ్రాండన్ లీను వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా బ్రాండన్ లీను కాపాడలేకపోయారు. జాయిన్ చేసిన 6 గంటల్లోపు బ్రాండన్ లీ మరణాన్ని డాక్టర్లు ధృవపరిచారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బ్రాండన్ లీ కేవలం 28 సంవత్సరాల వయసులోనే తన తండ్రిలాగానే ప్రమాదవశాత్తు మరణించడం చాలా విషాదకరం. బ్రాండన్ లీ శవాన్ని తన తండ్రి బ్రూస్ లీ శవం పక్కనే ఖననం చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తెచ్చేందుకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.